నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఎవరంటే సత్యదేవుడు. ఏ దేవుడు అండి ఆయన? సత్యదేవుడు. ఆయనలో నీతి ఉంది కానీ అసత్యమైనది లేనే లేదు. ఆ దేవుడు యోహాను గారికి దర్శనము ద్వారా లేదా ప్రకటన గ్రంథంలో దేవుడు వాక్యమై ఉన్న ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా విను. ఏంటంటే 15వ వచనంలో అంటున్నాడు, నీ క్రియను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు. దేవుడికి స్తోత్రము కలుగును. లవోదియ సంఘానికి చెప్తున్న దేవుడు హెచ్చరిక. ఈ పరిశుద్ధాత్మకి మనిషి మినిస్టర్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలంటే ప్రియ మిత్రమా, జాగ్రత్తగా విను. నీవు చల్లగా ఉన్నావా, ఎచ్చగా ఉంటున్నావా? దేవుడి దగ్గర మనం ఎచ్చదనం కలిగి ఉండాలి కానీ చల్లదనం కలిగి ఉండడానికి వీలు లేదు. చల్లదనం ఎవరికి ఉంటుందంటే చచ్చిపోయినోడికి ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా వేడి పని చేయదు.